ఇండియన్ బ్రాండ్ అయిన థమ్స్అప్ ని తొక్కేయాలని కోకోకోలా చేసిన ప్లాన్ ఎలా రివర్స్ అయిందో తెలుసా? ఒకప్పుడు ఇండియాను వదిలి పారిపోయిన కోక్ మళ్ళీ వచ్చి థమ్స్అప్ పవర్ కి ఎలా సరెండర్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 1977లో మొదలైంది. అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ కోకోకోలాను తమ సీక్రెట్ ఫార్ములాని రివీల్ చేయమని అడిగింది. దానికి కోకోకోలా నో చెప్పి రాత్రికి రాత్రే ఇండియా నుంచి బ్యాగ్ సర్దేసింది. దీంతో ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకోవడానికి పార్లే గ్రూప్ అధినేత రమేష్ చౌహాన్ గారు రంగంలోకి దిగారు. మరో నార్మల్ కోలా కాకుండా ఇండియన్ టేస్ట్ కి తగ్గట్టుగా ఇలాచీ మరియు దాల్చిన చెక్క ఫ్లేవర్స్ తో ఒక స్పైసీ అండ్ ఫిజీ డ్రింక్ ని తయారు చేశారు. అదే థమ్స్అప్. 1980 నాటికి థమ్స్అప్ ఇండియాలో కింగ్ అయిపోయింది. అప్పట్లో కోలా యొక్క 80 to 85% ఆఫ్ మార్కెట్ షేర్ ని థమ్స్అప్ క్యాప్చర్ చేసింది. ఇంకా ఎక్కడెక్కడైతే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందో అక్కడ థమ్స్అప్ పక్కా ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఇక 1993లో కోకోకోలా మళ్ళీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ థమ్స్అప్ డిస్ట్రిబ్యూషన్ ని తట్టుకోవడం ఇంపాసిబుల్ అని అర్థం చేసుకున్న కోక్ ఒక మాస్టర్ ప్లాన్ ని వేసింది. $60 million తో సైలెంట్ గా థమ్స్అప్ ని కొనేసింది. ఇక అనుకున్నట్లుగానే థమ్స్అప్ యొక్క స్టాక్ ని కావాలని తగ్గించడం, మార్కెట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెట్టడం, ఇంకా ఆ ప్లేస్ లో కోకోకోలా యాడ్స్ మరియు కోలా యొక్క స్టాక్ పెట్టడం లాంటివి చేసింది. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఎదురైంది. ఇండియన్స్ కోక్ కి షిఫ్ట్ అవ్వలేదు. దానికి బదులుగా పెప్సీకి మారిపోయారు. ఇది చూసి కోకోకోలా షాక్ తిని పానిక్ అయిపోయింది. ఇక వేరే దారేమి లేక కోకోకోలా భారీ బడ్జెట్ తో థమ్స్అప్ ని మళ్ళీ రీలాంచ్ చేసింది. టేస్ట్ ది థండర్ అంటూ వచ్చిన యాడ్స్ థమ్స్అప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిపోయాయి. ఇలా ఇవాళ థమ్స్అప్ ఒక $1 billion బ్రాండ్ గా మారింది. ఇప్పటికి ఇంకా కోకోకోలా తమ సొంత కోక్ ని ఎంత ప్రమోట్ చేసినా ఇండియాలో మాత్రం థమ్స్అప్ ని బీట్ చేయలేకపోతుంది. థమ్స్అప్ అంటే ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఫ్రెండ్స్, మన ఇండియన్ బ్రాండ్ పవర్ ఏంటో చూసారుగా. ఇంతకీ మరి మీకు కోక్ ఇష్టమా లేక థమ్స్అప్ ఇష్టమా? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.